ప్రజలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని ఒకళ్ళు తన్నుకుంటూ ఒకళ్ళొకళ్ళు రక్తం దిద్దుకుంటూ బీహార్ లాగాను వెస్ట్ బెంగాల్ లాగాను వెస్ట్ బెంగాల్ అంతే కమ్యూనిస్టులు మమతా వాళ్ళు కొట్టుకుంటారు, బీజేపీ వాళ్ళు నరుకుతారు, వాళ్ళు కమ్యూనిస్టులు మమతా వాళ్ళు, వీళ్ళు తిరిగి కౌంటర్ చేస్తారు. ఇది కావాలా? ఈ రాక్షస రాజకీయం మనకు కావాలా? ఇలాంటి దాన్ని ప్రోత్సహించే పద్ధతిలో మనం నడుచుకోవాలా? అది చంద్రబాబుకు ఉండాలి. వాళ్ళిద్దరు కుర్రాళ్ళు, వాళ్ళకేం తెలియదు చరిత్ర ఏంటి, మన దేశాలు ఏంటి, మన రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు ఎందుకు ప్రశాంతంగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు ఎందుకు ఇలాగ ఉన్నాయి, అరాచకంగా ఉన్నాయంటే అది రాజకీయంగా రెచ్చగొట్టిన రాజకీయాలు. ఆ రెచ్చగొట్టే రాజకీయాలు మీరు చేస్తే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా బీహార్ లాగా తయారవమంటారా? ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా తమిళనాడు లాగా కొట్టుకుని చావమంటారా? ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వెస్ట్ బెంగాల్ లాగా కొట్టుకుని చావమంటారా కార్యకర్తల్ని? వాట్ నాన్సెన్స్! ఒక అనుభవం ఉన్న మనిషి మాట్లాడే మాటలేదా? అది చంద్రబాబుకు ఉండాలి, విద్యుత్ కావాలి. వాళ్ళది లేకపోయినా తప్పు. మన ప్రజలు ఎన్నుకున్నది రెడ్ బుక్ కోసం కాదు, మనం ఇచ్చిన హామీలను నమ్మి, మనం ఏదో చేస్తామని నమ్మారు, దాని మీద దృష్టి పెట్టండి, దానికోసం ప్రజల్ని కన్విన్స్ చేయండి. ప్రజలు మోసపోయామనుకుంటున్నారు, మీరు మోసపోలేదు, మేము చేస్తామని భరోసా కల్పించండి. ఇది కదా చంద్రబాబు చెప్పాలి వాళ్ళకి. కాకుండా ఆయన కూడా వాళ్ళకి సమర్థించేటప్పుడు వాళ్ళకి పాలకు విషం పోసినట్టు అంటే ఏమనుకోవాలి? కౌంటర్ అంటే ఏముంది? అవును, ఆంధ్ర ప్రజలు మోసపోయి పాముకి పాలు పోస్తే నిన్ను గెలిపించారంటే ఎంతసేపు ఆ మాట్లాడటానికి? అవును సార్, ఆంధ్ర ప్రజలు మోసపోయారు, అమాయకులు పాపం. ఆ మోసపోయి నీ మాటలు నమ్మి పాముకు పాలు పోసి పెంచినట్టు నేను ముఖ్యమంత్రి చేశారు, ఇవాళ అవస్థపడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత లోకేష్ గారు మరో మాట ఏం చెప్పారంటే, రెడ్ బుక్ అన్నది ఏమీ లేదు, ఎవరైతే తప్పు చేశారో ఒక రూల్ ప్రకారంగానే వెళ్తుంది, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే లోపలికి వెళ్తున్నారు తప్ప మాకు రివెంజ్ ఏమీ లేదని కూడా లోకేష్ గారు చెప్పారు. ఈ మాటలకి మాట్లాడటానికి చేతలకి చాలా తేడా ఉంది. నువ్వు పోసాని కృష్ణమల్లి మాట్లాడింది తప్పు, సమర్థించట్లా నేను, తప్పే. అతని మీద కేసు ఇస్తున్నారు, ఓకే. ఎప్పుడో 7 ఏళ్ల క్రితం 17 జరిగిన దాన్ని కూడా తీసుకొచ్చి ఏదో మీరు చేస్తున్నారు, ఓకే. మాట్లాడి 7 ఏళ్ల క్రితం మాట్లాడినా 2 ఏళ్ల క్రితం మాట్లాడినా మీకు రాజ్యాంగంగా దాని మీద కేసు వేసి ఎప్పుడైనా వేయచ్చు, వేసుకున్నారు, ఓకే. లోకేష్ సరే మనాడు మాట్లాడి తప్పు. మరి ఒక ఆడదాన్ని పట్టుకుని పబ్లిక్ మీటింగ్లో డైమండ్ రాణి రోజా అని పవన్ కళ్యాణ్ అన్నాడు, తప్పు కాదు అది? సార్, భారతిరెడ్డి జగన్ భార్యని, అవినాష్ రెడ్డికి భారతికి అక్రమ సంబంధం ఉంది, ఆ సంగతి ఏంటి అని అడిగారు, అది తప్పు కాదా? అనిత విజయమ్మ అని పిలుస్తారు, మీ నాన్నకి ఆడికి ఏంటి సంబంధం అని అడిగింది పచ్చిగా, ఇప్పుడు మంత్రి అప్పుడు మాట్లాడింది, అది తప్పు కాదా? జగన్ వాళ్ళ తాత అసలు భార్యకి కాదు, ఉంచుకున్న 3వ భార్యకి పుట్టాడు, ఆ పుట్టిన రాజారెడ్డి, ఆయన కొడుకు రాజశేఖర్, ఆయన కొడుకు ఈయన అని చెప్పింది, ఇది తప్పు కదా? అంటే మిమ్మల్ని గురించి ఒక మాట అన్నదేమో తప్ప, మీ కుటుంబాన్ని గురించి ఒక మాట అన్నారని మీ ఛానల్స్లో పంపు కొట్టి మరి మీరు వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడి బూతులు మాట్లాడే టీడీపీ ఆఫీస్లో ఏమైనా ఉన్నాయి కదా రికార్డు. ఇదే జగన్, ఇదే చంద్రబాబు ఏం మాట్లాడాడు, ఇదే లోకేష్ ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఏం మార్చారు, నా కొడకల్లారా చెప్పులు తీసి, ఇవన్నీ కాదా? అంటే చేస్తే మీరు అంటే అందరినీ లిస్ట్ చేయండి, ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఏ పార్టీలకు అతీతంగా ఇలా మాట్లాడిన వాళ్ళని ఎవరినైనా, వాళ్ళ కుటుంబాలలాగే బూతులు మాట్లాడిన వాళ్ళని ఎవరినైనా వేయండి, సంతోషం. అలా కాకుండా మీరు మాట్లాడిద్దన్ని వేదాలు, మీరు మాట్లాడితే సంసారము, ఇంకోళ్ళు మాట్లాడితే వ్యభిచారం అన్నట్టు చేయటమే తప్పు. దాన్నే ప్రశ్నిస్తాను. ఎవరు మీరు మాట్లాడలేదు, మీరు సొంత పోసలు మేమేం మాట్లాడలేదు వాళ్ళే మాట్లాడారంటే ఒప్పుకుంటారు, మీరు మాట్లాడే రికార్డ్స్ ఉన్నాయి. అవును సార్, అది కూడా ఇప్పుడు సాక్షి దాంట్లో కూడా బూతులు ఎవరు ఎక్కువ మాట్లాడారు అన్నది కూడా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి లిస్ట్ ఉంది. అవును. సో ఎవరు ఎక్కువ మాట్లాడారు అనేది ప్రశ్న తప్పితే ఇద్దరు మాట్లాడారు అన్నారు, ఇద్దరు సొంత పోసలు కాదు. అవునండి, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, వాళ్ళు గొప్ప నువ్వు తప్పు, ఇద్దరు తప్పు అంటే ఇద్దరు తప్పు, ఇద్దరు ఏదో పొలిటికల్ రాజకీయంగా మాట్లాడారు, వదిలేయాలంటే వదిలేయాలి, అంతే కదా. గతంలో మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు కదా, ఈ మాట్లాడినందుకు జగన్ రెడ్డి భార్య గురించి మాట్లాడినప్పుడు చేశారా? చేయలేదు కదా. బోషడికి అన్నప్పుడు అతను ఏదో చేశారు, విజయమని గురించి మాట్లాడినప్పుడు చేశారా? చేయలేదు కదా. జగన్ తాతయ్య గురించి మాట్లాడినప్పుడు చేశారా? చేయలేదు కదా. మీరు నా కొడక అని సీఎంను సంబోధించి మాట్లాడినప్పుడు మీకు ఎన్ని మాట్లాడారు, సైకో అన్నారు, ఇంకోటి అన్నారు. సైకో అంటే సైకో అనే మాట తీసుకొస్తే ఏం చేయొచ్చు, బాడీ షేమింగ్
కింద మాట్లాడచ్చు, ఉమ్. నన్ను సైకో, అది కూడా చేయొచ్చు. మరి ఎన్నిసార్లు సైకో అని పేరు అసలు దాని మీద ఒక పాట కూడా రెడీ రెడీ చేసి సైకో సైకో అని. సైకో అంటే అర్థం ఏంటి? అంటే మీరు నోటికి వచ్చింది మాట్లాడింది తప్పు కాదు, ఇతరులు మాట్లాడింది తప్పు అంటేనే వస్తుంది ప్రశ్న. అందుకని నువ్వు పోసాని మాట్లాడేది కరెక్ట్ అని మాట్లాడటము, తప్పు మీరు మాట్లాడేది కరెక్ట్ అంటే అది వ్యత్యాసం. ఇద్దరు తప్పనండి, ఇద్దరి మీద కేసు పెట్టండి, ఓకే. ఎవరు కేసు తీసుకోవట్లేదే. అవును సార్. రోజా కేసు పెట్టినా తీసుకోవట్లేదు. రోజాని మాత్రం మీరు ఇష్టం వచ్చే మాట్లాడు. వాడు ఏమి కిరాకు వాడు ఉన్నాడు, ఆర్పి కిరాక్ ఆర్పి. వాడు ఆఫ్టర్ ఆల్ వాడు బతికెంత వాడెంత, వాడు ఇష్టం వచ్చినట్టు అదే అమ్మ అమ్మ అని చెప్పి దండం పెట్టి షాప్ ఓపెన్ చేసుకున్నాడు. అవును సార్. విశ్వాసఘాతకుడు ఆ అమ్మాయిని ఇష్టం వచ్చేది మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మనం అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాం, దీనికి ఇప్పుడు ఏదో చేస్తారు మీ తృప్తి, మీ ఆత్మతృప్తి, మీ పర్సనల్ ఎజెండా ప్రభుత్వ ఎజెండాగా అది ఉండకూడదు. రూల్ అంటున్నారు సార్. ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడేది ఏంటంటే, గతంలో ఎవరైతే అన్నారో ఇప్పుడు అది కేవలం ఓన్లీ రూల్ ప్రకారంగా తప్ప మేము కావాలని రివెంజ్ అయితే ఎవరినైతే అరెస్ట్ చేస్తలేదని లోకేష్ గారు అంటున్నారు. అదే దానికే చెప్తున్నాను ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్. అవునండి. అదే. అది రివెంజ్ అనేది ఎందుకు అంటున్నా అంటే నువ్వు ఒక సైడ్కి వెళ్తున్నావు కనుక. అవును సార్. ఆయన అందరిని చేస్తాడు, రూల్ ప్రకారం వెళ్తున్నాడు అంటాం. నువ్వు రూల్ ప్రకారం వెళ్తే అందరిని చెయ్యి. ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఇన్ని ఆధారాలు ఉన్నాయి, లేకుండా బ్లైండ్ మాటలు కాదు. ఇవన్నీ రికార్డెడ్ ఉంది. కావాలంటే రికార్డెడ్ అని పంపిస్తారు. ఎవరు మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఏ వేదిక మీద పెట్టి అన్నీ ఉంటాయి రికార్డ్స్. చెయ్యి, అందరిని చెయ్యి. ఎప్పుడో 2017లో కమ్మ నంద్య వాళ్ళు కదా కమ్మ వాళ్ళు అని అన్నాడని పోసాని కృష్ణమురళి 2025లో అరెస్ట్ చేస్తున్నారు. ఆ కేసు గుంటూరులో ఎవడో పెట్టాడని. అవును సార్. 2017 ఎక్కడ, 2008 తర్వాత ఎవడో ఒక కేసు పెడితే దాన్ని మీరు టేకప్ చేసి పెడుతున్నారు కదా. మరి ఇప్పుడు 4 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలే కదా, 3 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలే కదా. పెట్టండి కేసులు. వాళ్ళని కూడా అప్పుడు మీలో నిజాయితీ, వాళ్ళ పార్టీని కూడా చూడకుండా ఎవరు మాట్లాడే వాళ్ళని కేసు పెట్టడం. అది కాకుండా ఇలా చేయబట్టి ఇది కక్ష సాధింపు అంటున్నా. చట్ట ప్రకారం వెళ్తా ఉన్న నోటి మాట కంటి తుడుపు మాటలు అంటే ఎట్లా? దాంట్లో నిజాయితీ ఉండాలి, దాంట్లో క్లారిటీ ఉండాలి. అది. థ్యాంక్ యూ సార్.